బిఎస్ఆర్ నైస్ వీడియో ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాలలో కిడ్నాపర్స్ అంటే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడానికి కిడ్నాపర్స్ దిగారు అని ఒక న్యూస్ అనేది యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను రకరకాల సోషల్ మీడియాలలో వైరల్ చేస్తున్న న్యూస్ ఇది. అయితే ఈ యొక్క న్యూస్ ఇది నిజమా కాదా అనేది తెలుసుకోకుండా ప్రజలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చంటి బిడ్డల తల్లిదండ్రులు చాలా భయాందోళనకు గురవి వారి పిల్లలను స్కూళ్ళకి పంపించడానికి కూడా ఈ రోజున అరచేతిలో ప్రాణం పెట్టుకున్నంత భయం వేసి చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే మీడియాలో అంటే మన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న న్యూస్ ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు ఫేక్ అనేది తెలుసుకోకుండా చాలామంది ఆందోళనకు గురైపోతున్నారు. చీకటి పడితే చాలు, ఏదైనా చిటుకుమంటే శబ్దం వస్తే చాలు, ఎవరో వచ్చేశారు, ఏదో జరిగిపోతుందని ఆందోళనకు గురైపోతున్నారు. దానికి ముఖ్య కారణం ఏమిటంటే, కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని పాత వీడియోస్ అంటే ఎప్పుడో జరిగిన ఒక 5-6 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో లేకపోతే 7-8 సంవత్సరాల క్రితమో జరిగిన కిడ్నాప్ చేసిన వీడియోలను వాళ్ళు డౌన్లోడింగ్ చేసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, అది ఇప్పుడే జరిగింది లేకపోతే మన పలాని సిటీలో జరిగింది పలాని ఊర్లో జరిగిందని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడు డౌన్లోడింగ్ చేసుకొని సోషల్ మీడియాలలో అప్లోడ్ చేయటం వల్ల ప్రజలు తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని బయటికి పంపించడానికి కూడా చాలా ఆందోళన భయం పొందుతున్నారు. అయితే చంటి బిడ్డల్ని వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్కి పంపించడం కానీ, లేకపోతే వీళ్ళని ఇంటికాడ వదిలేసి ఏదన్నా వీళ్ళు బజారుకి వెళ్ళినా కానీ, లేకపోతే నైటు ఏదన్నా అనుకోకుండా ఏదన్నా పిల్లులు లేకపోతే కుక్కలు రోడ్ల మీద ఆరిసినా కానీ ఎవరో వస్తున్నారు, ఏదో జరిగిపోతుందని చెప్పి చాలామంది ఈ విధంగా ప్రజలు చాలా ఆందోళనకు గురైపోతున్నారు. కానీ ఇక్కడ ఇవన్నీ అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ కానీ కొన్ని ఫొటోస్ కానీ ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం జరిగినాయి, అక్కడక్కడ ఎప్పుడైనా జరుగుంటే వాటిని డౌన్లోడింగ్ చేసుకొని ఫ్రెష్గా ఇప్పుడే ఏదో జరిగిపోతుందన్నట్టుగా అక్కడ సృష్టి అంటే మన వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ప్రజలు వాటిని చూసి పలానూరులో ఇది జరిగిందట అని వాళ్ళకు వాళ్ళే చూసి ప్లస్ వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్లలో పంపించి, ఇగో ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇలా చిన్నపిల్లల్ని ఎత్తకపోతున్నారు, ఈ వీడియో చూడండి అని చెప్పి వాళ్ళని కూడా భయాందోళనకు బాగా విపరీతంగా భయాందోళనకు గురైపోతున్న ప్రజలు చిన్నపిల్లల్ని ఈ రోజున వాళ్ళని బయటికి ఏమైనా పంపించాలంటే కూడా చాలా ఇబ్బందిగా భయంగా వాళ్ళు అంటే గుండెలలో అంత భయాందోళనకి గురైపోతున్నారు. ఎప్పుడో ఒక జరుగుంటే ఉండొచ్చులే కానీ అలాగ భయాందోళనకు గురైపోయి మనము ఉన్న ఒక ధైర్యాన్ని కూడా కోల్పోతున్నాం మనం. కాబట్టి ఇది వాస్తవంగా అయితే మాత్రం అంటే కేవలం ఇది జనాలకు ధైర్యం కోసమే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే అంటే నేను ఒక 2 రోజుల క్రితం అంటే నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో అంటే మా ఇలాంటి వీడియోలు చూస్తూనే ఉన్నా, కానీ వాస్తవంగా అయితే ఆ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయింది ఏందని చూస్తే లేటెస్ట్గా అయినాయి కొన్ని ఉన్నాయి, కొన్ని వీడియోలో ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం వీడియోస్ కూడా ఈ రోజున జనాలు వాటిని చూడటం వల్ల జనాలు అనేది భయపడిపోతున్నారు. కాబట్టి ఇది ఎక్కడా కూడా సరే, ఒకవేళ ఎవరైనా తెలియని వ్యక్తులు మీ యొక్క ఇంటి ఆభరణలో తిరిగితే పోలీసు వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి గానో లేకపోతే స్వయంగా వెళ్ళి చెప్పడం కానీ చేయండి. వాళ్ళని పట్టుకొని వీళ్ళు కిడ్నాపర్స్ అని చెప్పేసి కొంతమంది భిక్షాటన చేయడానికి వస్తూ ఉంటారు. అంటే మనం ఏమన్నా 2 రూపాయలు 3 రూపాయల పాపం ఏమన్నా ఇస్తే అడుక్కొని వాళ్ళ ఆహారం కొద్దీ అడుక్కోవడానికి వస్తూ ఉంటారు. అసలు భిక్షాటన చేసేటోళ్ళని కూడా అనుమానం పడి వీళ్ళు కిడ్నాపర్స్ ఏమనుకొని వాళ్ళని చితక్కొట్టటాలు, మనం భయభ్రాంతులకు గురైందే కాకుండా వాళ్ళని చితగొట్టి లేదా గాయపరచడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది ఇది జనాలు తెలుసుకోవాలి. అంతేగాని ఒకరిని శిక్షించి వాళ్ళను గాయపరచడం అనేది ఇది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో అనేది జనాలకి ధైర్యం కోసమే ఈ యొక్క వీడియోని అయితే చేయాల్సి వస్తుంది. కానీ పోలీసు వారు అంటే ఏమో ఒకవేళ ఉన్నట్లయితే, ఒకవేళ మీకేమైనా అనుమానం వచ్చినట్లయితే పోలీసు వారికి కాల్ చేసి చెప్పండి, పలానా వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చిండు, ఆయన చూస్తాను కొద్దిగా మాకు అనుమానంగా ఉంది అని చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. అంతేగాని మనం భయపడిందే కాకుండా
భిక్షాటన చేస్తూ వచ్చిన వాళ్ళని కూడా మనం సావు దెబ్బలు కొట్టడం, వాళ్ళని గాయపరచడం అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. ఎటువంటి ఇబ్బందులు కూడా మీరు పడకుండా భయాందోళన చెంది మీ పిల్లలకు కూడా భయపడేటట్టుగా చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా భయపడాల్సినంత అవసరం కూడా లేదు. అంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలలో ఎలా వస్తుందంటే, సపోజ్ ఒక హైదరాబాదులో ఉన్నామనుకోండి, సికింద్రాబాద్లో ఏదో పిల్లల్ని ఎత్తకెళ్ళిపోతున్నారని చెప్పి తమ్ముళ్ళు పెట్టడం, లేకపోతే మన సికింద్రాబాద్లో ఉన్నోళ్ళు లేకపోతే హైదరాబాద్లో ఏదో జరిగిపోతున్నట్టుగా, లేకపోతే ఖమ్మంలో ఏదో కొత్తగూడెంలో ఏదో జరిగిపోతున్నట్టుగా ఆ విధంగా ఆ ఊరోళ్ళు ఈ ఊరు జరుగుతున్నట్టు, ఈ ఊరోళ్ళు ఆ ఊరిలో జరుగుతున్నట్టు. వాస్తవంగా అయితే మాత్రం ఏమీ జరగకపోయినా కానీ తమ్ముళ్ళు ఆ విధంగా పెట్టేసేసి వీడియోలు పెట్టడం వల్ల, సోషల్ మీడియాలో అది వదిలేయటం వల్ల వైరల్ అయిపోయి భయాందోళనకు గురైపోతున్నారు. అంటే ఈ మధ్యకాలంలో నేను నాకు చెప్దాం అనుకుని మర్చిపోయా. ఈ మధ్యకాలంలో మా ఇంటి ప్రక్కన కిటికీల నుంచి వాళ్ళు కరెక్ట్గా ఒక 1 గంట 2 ప్రాంతంలో కిటికీల నుంచి ఒక పిల్లి అనేది వచ్చింది. ఆ పిల్లి మెల్లగా వచ్చి ఆ కిటికీల నుంచి లోనకు వచ్చి అది జంప్ చేసి ఇది మనం ఒక పండుకుంటే ఒక ముసలాం మీద పడిపోయింది. పడిపోవటమే ఆ ఇంటిల్లాది కూడా, అంటే ఆ ముసలాం ఏదో అంటే ఇవన్నీ భయం ఆ బ్రెయిన్ మన మైండ్లో పెట్టుకొని పండుకోవడం వల్ల ఏదో వచ్చి మీద పడిపోయింది అని చెప్పేసి ఆమె ఆరవటమే ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళు కూడా ఆరవటం మొదలేశారు. అసలు ఏం జరిగిందో ఏందని లేదు, ఏం ఆరుతుంది కదా అని చెప్పేసి వీళ్ళు ఆరవడం. అలాగ ఆరవటం వల్ల తీరా దాంట్లో ఉన్న ఒక పెద్ద ఆయన వెళ్ళి లైట్ వేసిన తర్వాత అక్కడ ఏం లేదు, ఒక పిల్లి మాత్రమే ఉంది. అసలు ఆరిసింది ఎవరు? ఈ ముసలావిడ, వయసు మీరిపోయిన ఆవిడ. ఆమె ఎందుకు ఆరుతుందని చెప్పేసి ఇంటిల్లాది కూడా ఆరడం మొదలేశారు. కానీ వాస్తవంగా అయితే మాత్రం ఒక పిల్లి అనేది లోనకి వచ్చేసేసి దానికి కళ్ళు కనపడమో లేదో మనకు తెలియలే, కానీ ఆ పిల్లి అనేది వీళ్ళ మీద జంప్ అవ్వటం వల్ల అది బాగా అంటే విపరీతంగా ఆరవటం వల్ల ఏదో జరిగిపోయిందని చెప్పి చుట్టుపక్కల చూసేలాడికి వాళ్ళు వచ్చి తలుపు కొడుతున్నారు. వీళ్ళు తలుపు తీయటమే భయపడరు. లాస్ట్కి చూసేలాడికి అక్కడ ఏమీ లేదు, ఒక పిల్లి మాత్రమే లోనకి వచ్చింది. ఇట్లాగా అనుకోకుండా ఏదన్నా జరగపోయినా ఏదో జరిగిద్దని చెప్పేసి ఆలోచన పెట్టుకోవడం వల్ల కూడా విపరీతమైన భయాందోళనకు గురైపోతున్నారు. ఇటువంటి భయాలు అనేది వదిలేస్తే ఇంతకుముందు మనం ఏ విధంగా ప్రశాంతంగా ఏ ఆలోచన భయం లేకుండా మనం జీవనాన్ని ఎలా గడుపుకున్నామో అలా గడుపుకోండి. ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. కిడ్నాపర్స్ అనేది ఒకవేళ వచ్చినా మీకేమైనా అనుమానంగా ఉన్నా కానీ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. నేను చెప్పాల్సిందేదో మీ ధైర్యం కోసం ఈ వీడియో చేశాను నేను. కాబట్టి ఇసంటి వీడియోని మీరు నచ్చితే షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే 10 మందికి కూడా మన ధైర్యం పంచినట్టుంటాం. మా యొక్క ఛానల్ని నచ్చితే మా వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తారని కోరుకుంటూ నమస్తే.